దసరా పండుగ రోజున ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి చిన్న చితక ఆయుధాలతో పాటు వాహనాలకు ఆ రోజున పూజలు చేస్తుంటారు. అయితే యూపీలో పిస్టల్స్, స్టన్ గన్స్, లేటెస్ట్ వెపన్స్ 200కు పైగా ఆయుధాలను ఒకే దగ్గర పెట్టి ఆయుధ పూజ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్ని ఆయుధాలపై కుంకుమ, పసుపు చల్లి పూలతో పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఒక వ్యక్తి దగ్గర అన్ని ఆయుధాలు ఉండడాన్ని చూసిన జనం షాక్ అవుతున్నారు. అది ఇల్లా లేక వెపన్స్ దుకాణమా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ ఆయుధాలన్నీ ఓ ఎమ్మెల్యేవి. దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు దసరా ఆయుధ పూజ కొత్త కష్టాలు తెచ్చిపెడితే పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఇప్పటికే గృహహింస కేసులో ఇరుక్కునున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఆయుధాల పూజతో చిక్కులో పడ్డారు. ఆయుధాలతో అడ్డంగా బుక్కాడు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు చెందిన ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా. దసరా ఆయుధ పూజ ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. దసరా ఆయుధ పూజ సందర్భంగా ఆయన దాదాపు 200కు పైగా ఆయుధాలను పేర్చి పూజ నిర్వహించారు. ఇప్పుడిదే వీడియో యూపీలో వైరల్ అయింది. ఇలా బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది. అయితే వందల కొద్ది పిస్టల్స్, స్టన్ గన్స్, అత్యాధునిక ఆయుధాలు ఓ సాధారణ ఎమ్మెల్యే దగ్గర ఉండడంతో అడ్డంగా పోలీసులకు చిక్కారు ఎమ్మెల్యే రాజా భయ్యా. ఇక ఈ ఆయుధాలన్నీ కూడా తనవి, తన అనుచరులవే అంటున్నారు ఎమ్మెల్యే రాజా భయ్యా. తన రక్షణ కోసం వీటిని పెట్టుకున్నా అని చెప్తున్నారు. అయితే ఓ ఎమ్మెల్యే తన రక్షణ కోసం 200కు పైగా ఆయుధాలను దగ్గర పెట్టుకోవడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నిటికీ పర్మిట్ ఉందా లేదా అనేది దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. దీంతో ఆయుధ పూజ ఎమ్మెల్యే రాజా భయ్యాకు కొత్త తంటాలు తెచ్చింది. ఇక ఇలా ఉంటే ఎమ్మెల్యే రాజా భయ్యా భార్య బన్వీ సింగ్ భర్తపై ఈ ఏడాది మార్చి నెలలో గృహహింస కేసు పెట్టడంతో పాటు ఆయుధాల నిల్వపై స్వయంగా హోమ్ మినిస్టర్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. బన్వీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. రాజా భయ్యా చాలా కాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో బన్వీ సింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు. ఎన్ని వేధింపులు ఎదురైనా వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు తొలుత చట్టపరమైన చర్యలకు తాను దూరంగా ఉన్నానని, అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు బన్వీ సింగ్. ఇక గతంలోనూ ఇవే ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్, ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించారు. రాజా భయ్యా 30 ఏళ్లుగా గృహహింసకు పాల్పడుతున్నారంటూ 2023 ఆగస్టులో ఆమె ఒక అఫిడవిట్ను ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. కాగా రాజా భయ్యా కుందా నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ, సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో జనసత్తా దళ్ లోక్ తాంత్రిక్ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు తన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని కవర్ చేస్తూ వచ్చిన ఎమ్మెల్యే రాజా భయ్యా ఇప్పుడు ఆయుధ పూజతో అడ్డంగా బుక్ అయ్యారు.